Hi, hello and welcome to Triple X Detergent Soap Guard Sarigata Sosari Gold 2 co-presented by Anutex Gold and Silks. సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. అత్త కోడళ్ళు ఉన్నారు, కొంచెం కోపంగా ఉన్నారు, అయినా సరే వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏంటి అత్తగారు మీ పేరు? పుష్ప. పుష్ప. కోడలు గారు? నేను నా గురించి చెప్తా. నా పేరు మోనికా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ షో అంటే చాలా 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 ఇష్టం, నాకు ఫేవరెట్ యాంకర్ మీరే. నాకు మీ ప్రోగ్రామ్ ఏది వచ్చినా నేను మిస్ చేయను అస్సలకి. మీకు ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. చాక్లెట్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. నేను చెప్పమన్నవన్నీ కరెక్ట్గా చెప్పావు, వెరీ గుడ్, ఆర్డర్లో చెప్పావు. ఓకే, అండ్ ఇట్స్ అత్తగారు? నా పేరు ప్రియా. మీరు అత్తగారు మారారా? అత్తగారు, ఓకే. అత్తగారు? నా పేరు ప్రియా. ప్రియా, నేను హైదరాబాద్ నుంచి వచ్చారు. కోడలు గారు? నిహారిక, హైదరాబాద్. మేమిద్దరం ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడతాం మనం. ఈ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ ఆడే ముందు నేను ఒకటి నమస్కారం, ఒక 5 టైప్ చెప్పాలనుకుంటున్నాను. వెరీ గుడ్. అరే హారతిను ఆ కొబ్బరికాయ తీసుకురండి రా. మొదలెట్టండి, పూజ మొదలెట్టండి. అత్తగా ఇక్కడికి వచ్చేస్తారా పూజ? రండి. ఓకే, స్టార్ట్. ఇక్కడ నుంచి చేస్తేనే అవుతుందా పూజ? ఇద్దరు ఉండాలి కదా, ఇద్దరు ఉండాలి. ఓకే ఓకే, ఓకేనా? సే హలో, సే హలో, సే హలో, హలో, సే జాంబో, సే జాంబో, సే బొందియా, సే బొందియా, సే షాలో, సే షాలో, సే నమస్తే, సే నమస్తే. ఆపేశారా మీరు? ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు అయిపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ ఆడుకోవచ్చు అత్తగారు? వెరీ గుడ్, ఆవిడ పర్మిషన్ ఇచ్చేశారు. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో అత్తగారు ఇటుంటారు, కోడలు గారు ఇటుంటారు, మీరిద్దరు ఇటు. క్లాప్స్. ఓకే అత్తమ్మ, ఫస్ట్ది సంతకం పెట్టాడు ఆయన, నువ్వేం కంగారు పడక అత్తమ్మ, అర్థమైందిగా? ఓకే, వాళ్ళకిచ్చే చేతులు గాలిలో. బంగారు గంప, బంగారం, బంగారు గుడి, సింహ 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 సింహ, బంగారు బిల్లి, బంగారు కొండ. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు రెండో చీటి తీసుకొస్తామా? ఏమనుకోకు, బాగుంది చాక్లెట్. ఓకే. ప్రదీప్ మొత్తం తినేపోతే మా కోళ్ళ పిల్ల పెట్టరాదు, చూస్తా ఉంది. కోళ్ళ గారు బాగాలేదంటలే అమ్మా, మనం వెళ్ళి అప్పుడు కొనుక్కుందాంలే. నాకు కూడా ఒకటి కొన్ని. ఏం రాస్తుంది? కెమెరా. నీళ్లు కొడుతుంది మొక్కలకి. లైట్, కెమెరా లైట్. ఊడుస్తుందమ్మా. మీరు డిస్టర్బ్ చేయకండి ప్రదీప్. వాక్యూమ్ క్లీనర్. టార్చ్ లైట్. టార్చ్ లైట్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. చూసినా అత్తమ్మా, మీరు మమ్మల్ని అనంటున్నారు కదా, మరి సైలెంట్ చెప్పాలంటే చెట్ల బాగా చెప్పారు, చాలా పేపర్. క్లాప్స్. 2 పాయింట్స్ తీసుకొచ్చారు మీ అత్తగారు. ఇప్పుడు మీ ఛాన్స్. ఓకే, కొన్నారా ఈ చాక్లెట్? లేదు, మేము క్రియేట్ చేసాము. నొక్కేసారు అనుకున్నా. జిలేబీ అద్దరిందంటుంది. బాగుంది, రౌండ్. మామూలుగా ఇది కొన్నప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఇది లేదు బయట పెట్టారు. మరి ఎండాకాలం కాదు కదా, అందుకనే కరగల. మామూలుగా ఏం చేస్తుంటారు మీరు? కొంచెం క్లూ చేయొచ్చు కదా. పెద్ద సున్నా, గుండు సున్నా. అది ముందే అడగచ్చుగా నన్ను. చాక్లెట్ రెండు డిస్టర్బ్ చేయడం అని చెప్పాలి. నేను పరీక్ష రాస్తే అదే వచ్చింది, అదే చెప్పే ఆవిడకి, అదే చెప్పింది ఆవిడ కూడా.
మధ్యలో చెత్తుంది చాక్లెట్ చూసుకుని తీసుకో. పుస్తకం, పత్రిక, కష్టం ఉంది, ఇది పట్టుకోమ్మా. అందులో ఆ చెత్త తీసేవా. టెక్స్ట్ బుక్, ఆల్రెడీ ఉంటే టెక్స్ట్ బుక్, ఖాళీగా మనం రాసుకునేది నోట్ బుక్. రైట్ ఆన్సర్. సో మొత్తం మీరు 2 పాయింట్స్ తీసుకొచ్చారు, మీరు 2 పాయింట్స్ తీసుకొచ్చారు. సో మీ టోటల్ స్కోర్ 4 పాయింట్లు అయిపోయింది. మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, నేను చాక్లెట్ తింటాను, వాళ్ళు ఆట ఆడతారు. అత్తగారు అటు, కోడలు గారు ఇటు. క్లబ్స్ తీసుకోమ్మా, నీకు నచ్చిన చీటీ తీసుకోవటం అందులోంచి. పెళ్లి పుస్తకం. హవ్వా ఏం చేశారు నేను చూడలే. ఆ నోటితో కూడా అన్నారా? అయ్యో అనలేదండి. అనలేదా? రెండో తీసుకోండి అయితే. కాయిన్, 1 రూపీ కాయిన్ వేస్తే వేస్తే 2 రూపీస్ అయింది. బొమ్మ బొరుస. అరే ఎలా తింటారు రా ఇది? బొమ్మ. చాలా చిరాగ్గా లేదు చింపుకోవడం. కాయిన్, ఏమైంది అత్తగారు? కాయిన్, ఒక కాయిన్, ఒక కాయిన్ వేసాము, కింద పడింది. 2 అవ్వవు, 2 అవ్వవు. నాలంటి జైలు వేసుకుంటాడు. డబ్బులు, 1 రూపీ. హిందీలో 1 రూపాయ, ఇంగ్లీష్లో 1 రూపీ. ఒక కాయిన్. చాక్లెట్ తింటామా? హెల్ప్ చేయనా? ఓకే, నాకే చూస్తుంటే చాక్లెట్ తింటానంటానేమో అనుకున్నా నేను. హెల్పా? కాయిన్, 1 రూపీ కాయిన్. తెలుగులో చెప్పచ్చుగా. 1 రూపాయి. ఏమిటది? ఆ రూపాయి ఏంటి? చుక్కడి బిళ్ళ. రూపాయి బిళ్ళ. మరి ఇందాక చెప్పినా కదా 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ అంటే కాయిన్ బెల్ల అంటే ఇందని చెప్తున్నాను నేను. సో మీ కోడలు 2 పాయింట్స్ తీసుకొచ్చారు, ఇంకా చాక్లెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు 2 పాయింట్స్ తీసుకొస్తారులే, చూద్దాం. ఓకే, క్లాప్స్. ఎవరు చాక్లెట్ ఇస్తారమ్మా? పెళ్లి చేసుకుంటే పెళ్ళం ఇస్తుంది. పెళ్లి చేసుకుంటే బెల్లం చాక్లెట్లు ఇస్తుందా? ఎందుకు మా ఇంటి పక్కన కిరాణా షాప్ అంకుల్ కూడా ఇస్తాడు డబ్బులు ఇస్తే, కానీ పెళ్లి చేసుకో అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు అత్తగారు ఛాన్స్. అత్తగారు ఓ చీటీ తీసుకోండి. పెళ్లి చేసుకుంటే ఎలా చాక్లెట్ ఇస్తుందంట, మళ్ళీ అదో ఖర్చు. పాము, 4 పాములు, జంట పాములు, మెలికల పాములు. ఎలా తెలుసు మీకు? అలాంటి పాము కూడా ఉంటుందా? అంటే రాసింది కదా, ఇలా ఇలా తిప్పాం, అర్థం చేసుకుంటే చేసుకుంటున్నాడు. పాము, జంబో, జంబో, ఇదే పంబో. బొందులో పంబో, బొందులో పంబో వచ్చింది ఇప్పుడే. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ కార్డ్ తీసుకోండి. చాలా ఈజీ. బొంగరం. నేను చెప్పలా? సూపర్. సో మీకు 4 పాయింట్లు వచ్చాయి, మీకు 4 పాయింట్లు వచ్చాయి. 2 గిఫ్ట్లు తీసుకుందాం. సూపర్. నా కోసం చాక్లెట్ తెచ్చినందుకు మీకు 4 పాయింట్లు. థ్యాంక్స్. నేను తింటుంటే దిష్టి తగిలేలా చూసినందుకు మీకు 4 పాయింట్స్. సో అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చేసాయి మీకు. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, గడ్సరి అత్త, సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో. ఇప్పుడే మన వాళ్ళు 2వ రౌండ్కి వచ్చారు. అండ్ 2వ రౌండ్లో అత్తగారు ఇటు సైడ్, అత్తగారు ఇటు సైడ్. అత్తగారు మనం రెస్ట్ తీసుకుంటాం ఫస్ట్. కోడలు ఇద్దరు డాన్స్ చేస్తారు పాటలకి. నేను విజిల్ వేసినప్పుడు వాళ్ళు ఆగుతారు. వాళ్ళు ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఓకే, సో కోడలు ఇక్కడ, అత్తల బ్యాక్. ఫస్ట్ సాంగ్. చంద్రుడివి రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే.
సో చాలా చక్కగా డాన్స్ చేశారు అండ్ ఉన్న ప్లేస్ నుంచి ఎక్కువ కదలకుండా చెమట పట్టకుండా జాగ్రత్తగా మెల్లగా స్టెప్ చేశారు. ఫస్ట్ సాంగ్ ఇద్దరు కూడా లాగారు. వెరీ గుడ్. ఇద్దరికి 1 పాయింట్. సో మీరు డాన్స్ ఇంత బాగా చేస్తున్నారు, నేర్చుకున్నారా? యా, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం డైలీ. నన్ను చూసి డైలీ నేర్చుకుంటారు అన్నమాట. 3:30 నుంచి 4:30 మాకు అదే పని. ఇంకా అదే పనిలో ఉంటున్నారు మీరు. మా క్లాస్ లో అందరికీ నేర్పిస్తుంటాను మీ ప్రోగ్రామ్ చూసి. మీ క్లాస్ లో కూడా నేర్చుకుంటారా? అవును, మాకు డైలీ అదే పని కదా. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు 116 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోండి అమ్మా. ఫ్రీగా క్లాసెస్ చెప్పండి నేను అనమాట. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సెకండ్ సాంగ్. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుగ్గన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఓకే, సో సెకండ్ సాంగ్ కూడా ఆగారు, కానీ ఎందుకో కొడుతుంది నాకు లోపల. ఏ టీం కోడలు ముందు ఆగారు, బి టీం కోడలు కొంచెం లేట్గా ఆగారని డౌట్గా ఉన్నాం కదా. అండ్ మీకు పాయింట్ వచ్చింది, మీకు పాయింట్ ఎగిరింది. పర్లేదు, నెక్స్ట్ సాంగ్ కవర్ చేద్దాం మనం. ఓకే, సో రెండో పాట కూడా చాలా అద్భుతంగా డాన్స్ చేశాక ఇప్పుడు నాలో ఆశలు రేగినాయి. ఎందుకంటే ఇంత అద్భుతమైన డాన్సర్లు అత్తలు ఇద్దరు ఉండగా ఇంకా కోడల చేతి ఎందుకు డాన్స్ చేపిస్తుందని నేను అనిపిస్తోంది. ఇప్పుడు మూడో సాంగ్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on, we checkin' చేద్దాం రో. Come on, come on, let's rock it, shake it, break it now. Come on, come on, take a jalsa చేద్దాం రో. It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. రావే ఓ పిల్ల. మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ ఓకే, థర్డ్ సాంగ్ కి అత్తలు మీ గురువులు ఎందుకయ్యారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్, సూపర్ అత్తలు. సో అత్తలు మీకో పాయింట్, మీకో పాయింట్. సో మన స్కోర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి? 2, 3. 3. లాస్ట్ సాంగ్ ఉంది, జాగ్రత్తగా డాన్స్ చేయండి. లాస్ట్ సాంగ్. అందరి మనసులు దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే
వెలిగించటే పొగల్లోని టింతల్. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టించర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Hey, come on, you are my Raja Rocket. ఆహా ఓహో వాజే కుర్రోడే, అందరి మనసును దోచేస్తున్నాడే. కన్నే గీటి కన్నే గుండెల్లి, వానలో మంచులో ముంచేస్తున్నాడే. 4-5 రోజులైంది సాంగ్ అయిపోయి. 2 రోజులు అయిందంట పాట అయిపోయి, ఇంకా ఆగలేదు కోడలు. అండ్ ఎస్, ఇద్దరు కోడలు కరెక్ట్ టైం కాగారు. ఇద్దరికి 1 పాయింట్. సో మీ స్కోర్ 4 అండ్ మీ స్కోర్ 3 అయింది. సో కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ఇట్స్ ఏ టీమ్ 8 పాయింట్స్ లో ఉన్నారు, ఇట్స్ ఏ టీమ్ 7 పాయింట్స్ లో ఉన్నారు. ఏం పర్లేదు అత్తమ్మ, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు డాన్స్ చేసాక కూడా మనకు పాయింట్ తక్కువ వచ్చిందంటే నెక్స్ట్ రౌండ్ లో వీళ్ళ సంగతి ఏంటో తెలుద్దాం. ఓకే, ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ గడ్సరి అత్త సోసరి కోళ్ళు 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో ఇప్పుడు 3వ రౌండ్ చెకోడీల రౌండ్. ఓకే, జాగ్రత్తగా తినండి, పాయింట్లు వచ్చేస్తాయి మీకు. మీ కోడలు ఒక్కొక్క చెకోడి పెన్సిల్తో తీసుకొస్తుంది, తెచ్చి మీ నోట్లో పడేస్తుంది. మీరు పర్ర నవ్వులతో నాతో కబుర్లు చెప్తుంటే పాయింట్లు వచ్చేస్తాయి మీకు. ఓకే, చేత్తో పట్టుకోకూడదు మీరు. ఓకే, చేతులు వాడకూడదు. వాళ్ళు చేతులు వాడరు, మీరు వాడకూడదు. ఓకే కొన్ని నూరే. ఓకే, 3, 2, హ్యాండ్స్ బ్యాక్, 1, గో. అత్తగారు ఇప్పుడు అడగండి ఆవిడ తెచ్చే లోపల. తర్వాత పెడతాం. ఏంటత్త మా చిన్నపిల్లలాగా నువ్వు కూడా ఆడుకుంటావేంటి? చెకోడీలు అలా తింటారు ఎవరైనా? ప్లేట్లో వేసుకుని ఒకటి చేత్తో తీసుకుని తింటారు. ఇదేమిటిది స్కూల్ పిల్లలాగా? గాడిద మీద ఒకళ్ళు, గేదె మీద ఒకళ్ళు కూర్చుని. వద్దంటుంది ఆవిడ, వచ్చేసేమద్దా, వద్దంట, ఆడదంట. ఆగు, లోడ్ ఎక్కువ ఉంది ఆవిడ దగ్గర. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుని తడిపితే గేదె నల్లగా ఎందుకుంటుంది? గేదె నల్లగా ఎందుకుంటుంది? పాలు తెల్లగా కావాలి. పాలు తెల్లగా ఇస్తుంది అంటే ఆవు పాలు నల్లగా ఉంటాయా? మరి తెల్లపాలిచ్చే ఆవు తెల్లగా ఉన్నప్పుడు తెల్లపాలిచ్చే గేదె నల్లగా ఎందుకుంది? చెప్పు అత్తమ్మ, గేదె నల్లగా ఎందుకుంటది? మన మమ్మీ నల్ల ఉంది కదా అంటే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. గేదె వాళ్ళ మమ్మీ నల్లగా ఉన్నందుకు గేదె నల్లగా వచ్చిందంట. డిస్టర్బ్ చేయకుండా మధ్యలో ఏంటి సరిగ్గా చెప్పు. ఇదేమన్నా గులాబ్ జామున్ మింగేయడానికి. చెకోడి ఆగు, రోజుకి 2-3 తింటుంది ఆవిడ మెల్లగా, అరగని ముందు తిన్నది. అయ్యో ఇదేం గుంజుడు అత్తమ్మ, ఆవిడ పెన్సిల్ మించి అదే వస్తుందిగా. కొడితే తగలదు, నరికితే తెగదు. ఏంటి? కొడితే ఎరగదు, తగలదు, పగలదు. కొడితే పగలదు, నరికితే తెగదు. నీడ. అత్తమ్మా నీది ప్రశ్న. వాటర్ తాగి నన్ను క్వశ్చన్ అడుగు.
నేను ఆన్సర్ ఆలోచిస్తాను, నువ్వు చెక్కుడి తింది కానీ. జో చెప్తా. అయిపోయింది మీ కోడలు. ఇప్పుడు చెప్పు. ఇది తిన్నాక చెప్తావా? మరి దాన్ని డిక్లేర్ చేయడం ఎందుకు? ముందు నేను జోక్ చెప్తా అని. ఒక డాక్టర్ ఒక పేషెంట్. ఒక డాక్టర్ ఒక పేషెంట్. డాక్టర్ అంటారు "నీకు జ్వరం తగ్గిందా అని. ఏంటి? జ్వరం తగ్గిందా, నేను ఇచ్చిన సిప్పు ఫాలో అయ్యావా అంటాడు. మీరు ఇచ్చిన సిప్పు ఫాలో అయితే నేను చచ్చిపోయేవా నీ పాటి కదా అంటాడు. ఎందుకు? ఎందుకని అని నేను చెప్తాగా. డాక్టర్ స్లిప్ ఇచ్చాడు, ఆ మందులు వాడమన్నాడు. అయితే పేషెంట్ అన్నాడు నేను అవి వాడుంటే పోయేవాడిని డాక్టర్ అన్నాడు. ఇంతకీ ఏం రాశాడు డాక్టర్? డాక్టర్ రాసిన చీటీ బిల్డింగ్ మించి కింద పడిపోయిందంట. దాన్ని ఫాలో అయితే వాడు పోతాడని ఫాలో అవ్వలేదంట. కరెక్ట్ ఆన్సర్. సూపర్. 10. శృతిరా, శృతిలో. టైమ్ అప్. క్లాప్స్ 1. బేసిక్గా ఉందా? బాగా తిన్నారా? వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు అత్తలు తినడం అయిపోయింది. ఇప్పుడు కోడళ్ళు గేదె మీదకి గాడిద మీదకి వస్తారు. ఓకే, క్లాప్స్ 1. కోడళ్ళు ఇప్పుడు మీ ఛాన్స్. జాగ్రత్త తినండి, కొంత తొందరగా తినండి. 3, 2, 1 గో. ఫస్ట్ మీ క్వశ్చన్ అడుగు. పొట్టలో పెట్టుకుంటుంది కానీ తినదు ఏంటి? పొట్టలో పెట్టుకుంటుంది కానీ తినదా? ఫ్రిడ్జ్. చూసినా నన్ను తిట్టుకున్నావు లేను? నన్ను తిట్టుకున్నావు కదా? ఈసారి నోట్లో పెట్టే చెకోడి కూడా కింద పడిపోయింది. మండే ముందు ఏమొస్తుంది? మండే ముందు సండే వస్తుంది. రాదు. మరేమొస్తుంది? పొగ. పొగ వస్తుందా? మండే ముందు పొగ వస్తుందా? మండిన తర్వాత వస్తుందా? మండే ముందు వస్తుందా? మండే ముందు ఏమొస్తుంది? సండే వస్తుంది. I comes once in the ocean. I come once in the ocean. Twice in the moon, but not in the sky. ఓ ఆల్ఫాబెట్ ఓ. అత్తగోళ్ళు ఇద్దరు తేడాగా తింటారు. డైరెక్ట్గా స్ట్రైట్గా తినచ్చు కదా. వామ్మో, రాఘవేంద్రరావు గారు చూస్తే నెక్స్ట్ సినిమాలో పెట్టేస్తారు ఇవి. ఆయన పూలేలా పెట్టాడు కళ్ళు. అవి ఇవే, ఇవే, ఇవే. ఇదేంటి అత్తమ్మ, దీన్ని ఏమన్నావు? జంబో. జంబో. ఇది పంబో. బొందో ఏంటి అత్తమ్మ? ఇదేంది? బుంజియా. బొందియా. జంబో. ఆగు, నీళ్లునే లోపల. అత్తమ్మ లోపల చెక్కుడి స్విమ్మింగ్ చేస్తుంది. వెళ్ళి తెచ్చుకోవు. ముందు నీళ్ళలో వాటర్లో రాయి వేస్తే ముందు రాయి ఏమవుతుంది? తడుస్తుంది. వాటర్ తాగు, వాటర్ తాగు, వాటర్ తాగు. మనం చూసినంత సేపట్లో మాయం అవుతుంది. ఏంటది? ఏంటి? మనం చూసినంత సేపట్లో మాయం అవుతుంది. చూసినంత సేపట్లో మాయం అవుతా? ఏంటి అత్త మాన్సరా? చూస్తారు, ఆలోచించు. మమ్మల్ని అయితే తొందర పెడతా. మనం చూసే లోపల మాయమైపోద్దంట. 10. టైం అయిపోయిందమ్మా, వదిలేండి. రండి, మీ గాడిద గేదె దగ్గర రండి. మీరు అక్కడే కూర్చోండి. వాటర్ బాటిల్ చెక్కుడు ఉందేంటి? అత్తమ్మా, మనకు కనిపించే లోపల మాయమైపోయేది దెయ్యం. అంతే. చూసారా? వెరీ గుడ్. బాగా చెప్పానుగా. వెరీ గుడ్. ఇప్పుడు బి టీం వాళ్ళు 24 చెకోడీలు తిన్నారు. కంగ్రాచులేషన్స్, సూపర్. కానీ ఏ టీం అని తినలేకపోయింది. వాళ్ళు 29 మాత్రమే తినగలిగారు వాళ్ళు. ఓకే, ఆవిడ ఇంకా తింటూనే ఉంది. 29లో 20 ఇంకా నోట్లో ఉన్నాయి. ఇంకా నవ్వుతా. అదేం జంతువు అత్తమ్మ? కాసేపాక సైడ్ లో తీసి మళ్ళీ తింటది. గేదె. గేదె కూడా అంతే. గేదె కంటే సైడ్ లో పార్కింగ్ చేసుకుని ఖాళీ ఉన్నప్పుడు తింటూ ఉంటది. నిన్ను గేదె అనలేదమ్మా మీ అత్త, నువ్వేం టెన్షన్ పడదు. క్లాప్స్ కుమార్. సో ఇక్కడతో 3 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. రియాతా కోడలు, ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్స్, రియాతా సోసరి కోడలు 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో 4వ రౌండ్కి వచ్చారు. ఈ కార్డ్బోర్డ్ మీద ఫోటోలు ఉంటాయి యాక్టర్స్వి. వాళ్ళ కాంబినేషన్లో ఆ పాట మీరు పాడాలి. ఫస్ట్ విజిల్ వేయాలి. ఎవరు విజిల్ వేసారో నేను చెప్తాను, వాళ్ళు ఫస్ట్ పాడతారు. ఓకే, వార్తలు ఇంతటితో సమాప్తం. ఫస్ట్ కార్డ్
ఏ టీం? వాన వాన వెళ్ళు కొండ కోన వెళ్ళిపోయి రేపు తద్దినం ఎల్లుండే వాన వాన వెల్లువాయే కొండ కోన వెళ్ళిపోయి ప్రియుని మనసులో అయ్యో ఏదో 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 హాయ్. టడడం. వద్దులే ఎక్కువ కష్టపడకమ్మా. 2 పాయింట్స్. బి టీమ్. ఏ టీమ్? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టగానే కొట్టుకున్నదే ఓ అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటిని తిట్టుకున్నవే అదేమిటే ఏమిటో ఏం మాయో చేసినవి కంటి చూపుతోటే అదే కదా సాంగ్. కరెక్టే కదా, ఎందుకు అంత అనుమానంగా పాడు? 2 పాయింట్స్. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 0. బి టీం వాళ్ళు విజిల్ వేశారు కదా, పాట కూడా పాడండి. మళ్ళీ ఏ టీం? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనుష్క. నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు నా గుండెల్లో నా నీ రూపం నా కళ్ళల్లో నా 2 పాయింట్స్. స్కోర్ 6. బి టీం మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. అమ్మా విజిల్ వేయగానే పాట గుర్తొచ్చేస్తుంది. ఓకే, ముందు విజిల్ వేయండి. బి టీం మీరే. చిరంజీవి, సౌందర్య. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాగమ్మ రాధమ్మ ఓకే. పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ ముక్కు మీద దీపి గోపాల నీవా కళ్ళ దీపాల. గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ సందులో మిర్చి మసాలా 2 పాయింట్స్. అమ్మాయ్యా. సో మన స్కోర్ 2, మన స్కోర్ 6. ఏ టీం? మీ ప్రభాస్ అన్నయ్య. ఫుల్ మంచు ఉంటుంది, బాగా చలేస్తూ ఉంటుంది. బి టీం. చక్రం చక్రం సినిమాలో చక్రం తెలుసు మంచులో ఉంటుంది, శ్వాసం. బెబ్బే బే వెరీ గుడ్. ఎవరికి పాయింట్ రాలేదు. సో ఈ కార్డు వేస్ట్. ప్రభాస్ పాట వేస్ట్ అయిందంటే అవ్వా అవ్వా. బి టీం పాపం విజిల్ వేస్తున్నారు కానీ వాళ్ళే ఫస్ట్. మీరు ఒకసారి హీరో హీరోయిన్స్ పేర్లు చెప్పండి. హీరో హీరోయిన్ పేర్లు నేను చెప్పాలా? వెంకటేష్ అయ్యయ్యో, నాగార్జున, సిమ్రాన్. ఆవిడకి వెంకటేష్కి నాగార్జునకి తేడా తెలీదా? అయ్యో అయ్యో అయ్యో. ఈయన వెంకటేష్ అమ్మ, రామానాయుడు గారు అబ్బాయి. ఈవిడ నయనతార. వీళ్ళ ఫాదర్ పేరు నాకు తెలియదు. ఏంద మలయాళం. లక్ష్మీ బావ లక్ష్మీ బావ లేదో లక్ష్మీ బావ పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే పట్టిందేమో నీ కోసమే లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాక. అది బాగా వచ్చారు కూడా అత్తగారు. ఎప్పుడెప్పుడు వాడదామని వెయిట్ చేస్తున్నారు. లక్ష్మీ కాదు, ఈయన వెంకటేష్ గారు ఆయన నయనతార తెలియదు గారు. పాటలో తెలుసు మీకు? అంటే ఆ సినిమా చూసాం. సినిమా అంటే మా కోడలకి కొంచెం కళ్ళజోడు తెచ్చుకోలేదా? తెచ్చుకున్నారు, పెట్టుకోవద్దన్నారు. అది ప్రాబ్లం. అదా, ఓకే ఓకే. ఇవన్నీ 7-8 ఉండొచ్చు. ఇవన్నీ ఇవన్నమ్మా మీరు సరిగ్గా ఇట్లా పెట్టండి. ఇట్లా పెడితే ఇవన్నీ 10 ఆ? 8 6 వేరు వేరు వాళ్ళు చూస్తారు, అలా అడగొద్దు మా కోడల్ని. వెరీ గుడ్. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 6.
ఏ టీమ్? నేనే కదా. మహేష్ అంకుల్, త్రిశాంతి. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, గురుగారు చెప్పండి. నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా, సమయం కాదంటావా, సరదా లేదంటావా. నా మాట మన్నింటమా. డోలు బాజానా చలాకి చెంతకొస్తావా. 2 points. సో మీ స్కోర్ 8, మీ స్కోర్ 4. ఆ లాస్ట్ కార్డ్ వేడివేడిగా బీట్ హిమ్. మాస్ మహారాజా ఉతుతి హాసన్. మా పక్కింట్లో చిన్నబాబు అలాగే పిలుస్తాడు. ఉతుతి హాసన్. బీట్ హిమ్ పాడలేకపోతున్నారా? పాడేస్తాం. పాడేయండి. మీరు తొందరపడద్దు. నేను తొందరపడతా. ఆ? ఐడియా లేదు. ఆహా, వాళ్ళు పాడకపోతే అప్పుడు అవునా? ఎయిర్టెల్ ఇస్తాం. ఏ టీం అత్తకోడలు? కాజలి చెల్లివా, కరీనాకి కతిరివా, కత్తిన కైఫ్వా, కత్తిలండి ఫిగర్వా, ఎందుకే అయినా లవ్ అయితే ఎందుకే వెదవ జన్మ, వినవే కన్యాకుమారి, రింగే సవారి. మ్యూజిక్ మ్యూజిక్ కూడా వచ్చా? కంగారు పడకండి రా, వెళ్ళిపోదాం. ఓకే, వెరీ గుడ్. పాయింట్లు అలా లాగేశారు. అండ్ మీకు 2 points రావడం వల్ల మీ స్కోర్ ఇప్పుడు 10 points అయింది. మీ స్కోర్ 4 points. ఏం పర్లేదు అత్త, మనం ఏం టెన్షన్ పడు. నేను ఉన్నా కదా, లాస్ట్ రౌండ్ చూసుకుందాం మనం. ఓకే, సో ఇక్కడతో 4 rounds ఫినిష్ చేసుకున్నాం మనం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత్త సోసరి కాల్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్. లాస్ట్ రౌండ్ ఇప్పుడు. ముందు 4 రౌండ్లు ఆడారు మీరు, అండ్ అది కూడా 2 రోజుల క్రితం ఆడారు. పాప వర్షం కారణంగా మళ్ళీ మా కోసం లాస్ట్ రౌండ్ ఆడడానికి వచ్చినందుకు ఫస్ట్లీ అత్త కూడా థ్యాంక్ యూ. ఈ లోపల గడ్డం పెరిగిపోయింది అత్తమ్మ. 4 రౌండ్కి గడ్డం లేదు, ఈ రౌండ్కి గడ్డం అని కంగారు పడతారని చెప్తున్నా. అండ్ వర్షాకాలం కదా, ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఇక్కడ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకెళ్ళి ఆ లాస్ట్లో ఉన్న రింగ్లో వేస్తారు. ఓకే, అది కూడా గరిటెలతో వేస్తారు. అత్తలు ఇక్కడే ఉంటారు, కోడలు రింగ్లో నుంచి ఉంటారు. అత్తగారు ఇక్కడ నుంచి గరిటెతో ఒక్కొక్క బాల్ తెచ్చి మీ నోట్లో ఉన్న గరిటెలోకి ఇంకో బాల్ని పెడతారు. దాన్ని తీసుకెళ్ళి మీరు ఆ రింగ్లో వేయాలి. ఆ లాస్ట్ రింగ్లో ఎన్ని బాల్స్ ఉంటే అవే మీ ఫైనల్ స్కోర్. ఓకే, సో ఇటు సైడ్ కోడలు ఇటు నుంచోండి, ఇటు సైడ్ కోడలు ఇటు నుంచోండి. రెడీయా? 3, 2, 1 గో. అత్తమ్మ వెనక్కి వచ్చి ఇంకోటి తెచ్చు కదా. జాగ్రత్తగా వెళ్ళండి. అరే 4 రౌండ్లు గడ్డలు లేకుండా 5వ రౌండ్ గడ్డలా ఉంటుందా? అరే చూడా, మీకు ఒకవేళ పక్క టీం వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నారనిస్తే మోచేత్తో గుద్దండి. గరిటె తినేయకండి, అరగదు. ఓ మంచి పాట పాడొచ్చుగా. కాతో గాలి వస్తుంది, బాల్ కింద పడుతుంది. మిమ్మల్ని ఏమిటండి? కాతో పాడండి, ఉన్న పర్లేదు. ఎవరు పాడితే వాళ్ళకి బోనస్ పాయింట్ ఇస్తా. కాతుక కదు కాతుక తల్లు చెప్పే వా వా వా. పాడమన్నప్పుడు పాడు, అనవసరంగా తిట్టుకునేలా చేయకు. నోట్లో గట్టి వానొచ్చనంటే వరదొస్తది, వరదొచ్చనంటే బురదొస్తది. తాత పాడ తొందరగా ఆపేయ్. మా
ఏం పోతారా ఆగండి మా పాడిరా పాడలే ఇల్లు మా మువ్వల నవ్వకరం ముగ్గురు ముగ్గురు వా వా లా లా లాలు దరాకరి బోనాలు పండుగ నీకు మళ్ళీ వా వచ్చింది వా ఆహా చా నేను పిచ్చాడు మరి వెళ్ళు నేను కింద పడిపోయి చేతి తీసి మళ్ళీ పెడతాను వా స్కోర్లో కులవలి కులవలి తలగలి నేను పాడినా గుంతలక్కిడి గుండంబో గుండెల్లో గుబా గుబా చింత పిక్కల చిట్టెంబో సుఖంత అవాటవా రావే మన్మదరేద లింగ లింగ హో లింగా హో లింగ 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 హో నిజంగా ఈ పాట ఉంది తెలుసా మీకు ఉంది హా హాతో పాడాలి మీరు హా హలో గురు ప్రేమ కోసమే రోజు జీవితం ఆల్ కేసు చూడకు మెల్లకన వస్తుంది మాతో పాడమని నన్ను పాడారా మాయదారి చిన్నోడు నా మాట విన్నాడు. మగవే మామ అంటే మంచి పెగ్గు లేడన్నాడు Time up, claps, come on. ఓకే సో ఇక్కడతో లాస్ట్ రౌండ్ కూడా అయిపోయింది. మనం ఇందాక స్కోర్లు కొంచెం తారుమారులో ఉన్నాం. వాళ్ళు 47లో ఉన్నారు, మనం 35లో ఉన్నాం కదా. సో ఇప్పుడు మనం 26 బాల్స్ తీసుకొచ్చాం మనం. సో 35, 26, 60. ఓకే మనం ఇందాక 47 ఇప్పుడు ఎంత చేశారు? 27 చేయగలిగారు. సో 74 దాకా వెళ్ళారు. కంగ్రాచులేషన్స్ అత్తగారు. ఇవాళకి వాళ్ళు గెలిచారు కాబట్టి ఇవాళ ఇచ్చేద్దాం. రేపు ఒకవేళ మీరు ఆడుతుంటే రేపు మీకు ఓకేనా? ఓకే ఫిక్స్ కదా. కంగ్రాచులేషన్స్, నలుగురు చాలా బాగా ఆడారు. అండ్ ఒకళ్ళు ఇద్దరే గెలుస్తారు కాబట్టి మీ చేతుల మీదుగా సన్మానం వాళ్ళు మీరు చేస్తారు. కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. అలాగే పట్టు చీరలు. అలాగే గడిశ్రీ గారు సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ ఒక గ్రైండర్ కూడా వచ్చింది మీకు. క్లబ్స్ మీ ఇద్దరు సూపర్ గా ఆడారు. మీకోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. రండి. ఓకే సో నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అంటే మరి 2-3 రోజులు ఏంది కదా, మీరు ఏం గుర్తు రావట్లేదు నాకు. అందుకే సేమ్ వేసుకున్నాం కదా. ఆ సేమ్ వేసుకున్నారు కరెక్టే, కానీ ఎవరు ఎలా ఆడారో గుర్తు రావట్లేదు నాకు. 1000 పట్టుకోమా.
మీరు వేలు పట్టుకోండి. వెరీ గుడ్. మీరు మిగిలింది నేనేగా. ఎవరి ఇష్టమని వాళ్ళు వేలు పట్టుకుంటారు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్ కోడలు గారు. మీరు ఇవాళ విన్ ఆఫ్ ది షో. వాళ్ళు పాపం మీ కోట్లు వేస్తే మీరు అందరూ కలిసి ఆవిడ కోటేశారు. అండ్ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్తగూడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.